30 రోజుల పాటు పవిత్ర రంజాన్ కఠోర దీక్షలు ముగించుకున్న ముస్లిం మైనార్టీలు రేపు మసీద్ల వద్ద ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నమాజులు నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున ఈద్గాల వద్ద ఏర్పాట్లను కూడా జోరుగా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం రాయచోటి పట్టణంలోని హజరత్ జమాలుల్లా ఖాద్రి ఈద్గా వద్ద ఉన్నాం. ఇక్కడ ఈద్గా ఏర్పాట్లు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. ఈద్గా ఏర్పాట్లను కూడా కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈద్గా ఏర్పాట్ల గురించి కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపు రంజాన్ పవిత్ర మాసం కదా, రేపు రంజాన్ ఏర్పాట్లను ఈదుల్ ఫితర్ ఏర్పాట్లను ఎలా చేస్తున్నారు? అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని హజరత్ జమాలుల్లా బాషా ఈద్గాలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తవ్వడం జరిగింది. మంచినీటి సౌకర్యం, తర్వాత అలాగే అదేవిధంగా వజూ, మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ముస్లిం సోదరులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ దాదాపు ఒక 30,000 మంది ఇక్కడ నమాజ్కి హాజరవుతారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈద్గా కమిటీ తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అదేవిధంగా రేపు జరగబోయే ఈదుల్ ఫితర్కి అందరికీ నా తరపున ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వలన రేపు ఉదయం 8 గంటలకే సర్కాజీ షర్ఫుద్దీన్ గారు నమాజ్కి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రాయచోటిలో ఉండే ముస్లిం సోదరులకు అందరికీ మేము కూడా తెలియజేసుకుంటున్నది ఒకటే, 8 గంటల లోపల వచ్చేయండి. 7:30 గంటలకు వచ్చేసి వజూ చేసుకొని ఖుత్బాలో పాల్గొని అట్లా అదేవిధంగా ఈదుల్ ఫితర్ నమాజ్ లో పాల్గొవాల్సిందిగా కోరుచున్నాం. అన్న, ప్రధానంగా ఈ ఈద్గా పెద్దది కదా, రాయచోటిలోనే పెద్ద ఈద్గా. ఈ ఈద్గాలో ఎంత మంది పాల్గొనబోతున్నారు? వారి కోసం ఈ ఎండ తీవ్రత కూడా ఉంది కదా, ఆ ఎండ తీవ్రతను అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇక్కడ దాదాపు 30,000 మంది దాకా ఒకేసారి నమాజ్ చదివే వెసులుబాటు ఈ హజరత్ జమాలుల్లా బాషా ఈద్గా రాయచోటి నియోజకవర్గంలో వెలిసి ఉన్న ఈ ఈద్గాలో ఉంది. ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎండ తీవ్రత ఉండడం వల్ల నీటి సౌకర్యంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అట్లా అదే విధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతిదీ కూడా మేము డాక్టర్ల పర్యవేక్షణలో కూడా చేయడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే ఈదుల్ ఫితర్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ ఈదుల్ ఫితర్ కఠోర ఉపవాస దీక్షలు ముగించుకున్న ముస్లిం మైనార్టీలకు రేపు నమాజులు చదువుకునే విధంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లను జోరుగా కొనసాగిస్తున్నామని చెప్పి రేపు జరగబోయే ఈదుల్ ఫితర్ వేడుకలకు ఎండ తీవ్రతను అరికట్టేందుకు ఈ త్రాగునీరు సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి జమాలుల్లా ఖాద్రి ఈద్గా కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.